శ్రీమాత్రే నమః. శ్రీ లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ లలితా సహస్రనామ రహస్య అద్వైతామృతాన్ని అందించిన పద్మాచక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్లోకం 127. విశ్వగర్భ స్వర్ణగర్భ వరద వాగదీశ్వరీ ధ్యానగమ్య పరిచ్ఛేద్య జ్ఞాన విగ్రహ. విశ్వగర్భ స్వర్ణగర్భ వరద వాగదీశ్వరీ ధ్యానగమ్య పరిచ్ఛేద్య జ్ఞాన విగ్రహ. నామార్థము: విశ్వగర్భ విశ్వమును గర్భములో ధరించేది, స్వర్ణగర్భ బంగారు గర్భము, ఆ వరద తనకు పైన వరప్రదాత మరొకరు లేరు, వాగధీశ్వరి వాక్కులకు మూలం అధిపతి, ధ్యానగమ్య ధ్యానం ద్వారా మాత్రమే తెలుసుకోగలిగింది, అపరిచ్ఛేద్య దేశకాల మానవుల్లో ఛేదనం లేనటువంటిది, జ్ఞానాన్ని ప్రసాదించేది, జ్ఞాన విగ్రహ జ్ఞానమే రూపంగా ఉంది. శ్లోకార్థము: అమ్మా, నీవు సకల విశ్వములను గర్భమునందు ధరించిన స్వర్ణ గర్భవు, భక్తుల పట్ల వరప్రదాయినివి, వాక్కునకు అధిష్టాన దేవతవు, జ్ఞానానికి గమ్యానివి, పరిధులు లేని అనంత స్వరూపిణివి, జ్ఞానమే స్వరూపంగా కలిగిన నీవు శుద్ధ జ్ఞాన ప్రసాదినివి. అద్వైతార్థము: విశ్వగర్భ నక్షత్ర రాశులు, గ్రహ వ్యవస్థలు, ఇతర అంతరిక్ష పదార్థ రాశులు, సకల జీవరాశులతో కూడిన చరాచర విశ్వమును తన గర్భంలో నిలిపి సృష్టి స్థితి లయములకు సకల పరిణామాలకు కారణమై ఉన్న శక్తిని విశ్వగర్భ అని కీర్తించారు. స్వర్ణగర్భ వర్ణ అంటే అక్షరం, అక్షరం అంటే క్షరం కానిది, నశించనిది. విశ్వగర్భగా ఉన్న అనంతాకాశాన్ని స్వర్ణగర్భగా స్తుతించారు. వర్ణం అంటే అక్షరం, అక్షరం అంటే క్షరం కానిది, నశించనిది. విశ్వగర్భగా ఉన్న అనంతాకాశాన్ని స్వర్ణగర్భగా స్తుతించారు. లోహములన్నిటిలోనూ బంగారం స్థిరలోహం. కొన్ని లోహాలు కాలక్రమంలో నశించినా తరిగిపోయిన బంగారం మాత్రం ఎన్నటికీ తరగదు. దీనికంతటికీ కారణమైన తల్లి గర్భము వంటిదైన విశ్వగర్భమైన సగుణాకాశం ఎన్నటికీ తరగదు, మారదు, క్షీణించదు. అందువలన శ్రీ లలితను స్వర్ణగర్భగా స్తుతించారు. ఆ వరద ఇటువంటి నిత్య ప్రత్యక్షంగా ఉన్న విశ్వగర్భ స్వర్ణగర్భ అయిన కుండలిని శక్తి తనలోనే ప్రాణశక్తిగా ఉందని, తన ఆత్మను తానే దర్శించుతూ ధ్యానించటం వలన సకల అవసరములు నెరవేర్చుతుందని, కుండలిని శక్తిని స్వయం సమృద్ధి కలదన్నారు. ఆ శక్తి ఎవరి నుంచి వరములు పొందవలసిన అవసరం లేదు. తనకంటే మిన్నైన తనకు వరములు ప్రసాదించు వారెవరూ లేనటువంటిది కనుక ఆ శక్తిని వరద అని స్తుతించారు. వాగధీశ్వరి వాక్కులు అంటే భావ ప్రకటనలు. సకల భావములు మొదట నిర్మలము నిశ్చలంగా ఉన్న అంతరంగంలో మొదలవుతాయి. ఈ నిర్మల నిశ్చల అంతరంగమునే పరా అన్నారు. భావం ప్రారంభం కాక మునుపు ప్రతి ఒక్కరి మనస్సు నిశ్చలంగా మౌనంగా ఉంటుంది. మానవుడు పుణ్యాత్ముడు అయినప్పుడు అతని భావములు మంచివిగా, పాపాత్ముడైనప్పుడు అతని భావములు చెడ్డవిగా వెలువడతాయి. తిరిగి అతడికి మంచి వలన మంచి, చెడు వలన చెడు ఫలితాలు తెస్తాయి. మానవ వాక్కులకు ఫలితములు నిర్దేశించింది పరా అనబడే నిశ్చల మనస్సే. ఆ నిశ్చల మనస్సే బ్రహ్మము. అందువలన మానవ వాక్కులకు అధిపతి అయిన నిశ్చల మనస్సు అయిన శ్రీ లలితను వాగధీశ్వరి అని కీర్తించారు. ధ్యానగమ్య ప్రతి ఒక్కరిలో ప్రాణశక్తిగా ఉన్న శ్రీ లలితను తీవ్రమైన ధ్యాన సాధన ద్వారాగా మాత్రమే తెలుసుకోగలం, అనుభూతి చెందగలం.
అందువలన ఆ శక్తిని ధ్యానగమ్య అని కీర్తించారు. కాబట్టే ధ్యానమే శరణ్యము. అపరిచ్ఛేద్య త్రిపుటములు అంటే తెలుసుకునేది, తెలుసుకొనుట, తెలుసుకోబడుట అనే 3 అంశాలుగా విడగొట్టబడి ఉన్నది. ప్రపంచమును ఈ త్రిపుటుల ద్వారాగా దేశ కాల మాన ప్రాంత విచ్ఛేదనంలో మాత్రమే గ్రహించగలము. అయితే ఆత్మదర్శనం పొందాలంటే పై కొలమానం కంటే అతీతమైన మానసిక స్థితిని పొందాలి. ధ్యాన సాధన ద్వారాగా మనస్సు నిశ్చలమైనప్పుడు త్రిపుటి జ్ఞానం నశించి సర్వం నేనే, మరొకటి లేదు అనే స్థితి కలుగుతుంది. అట్టి స్థితిని, ఎట్టి భిన్నత్వం లేని ఏకత్వ స్థితిని అపరిచ్ఛేద్య అని కీర్తించారు. జ్ఞానదా జ్ఞాన విగ్రహ సంపూర్ణ జ్ఞానం ప్రసాదించే శక్తిని జ్ఞానద అని, విశ్వవ్యాపిత ఆకాశ శక్తి లేక కుండలిని శక్తి కేవలము జ్ఞాన స్వరూపమే కాబట్టి జ్ఞాన విగ్రహ అని కీర్తించబడింది అని మనకి పద్మాజక్క అమ్మ వివరించారు. పద్మాజక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీమాత్రే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.